అప్పుల మీద తప్పుడు లెక్కలు. ఈ అప్పుల మీద తప్పుడు లెక్కలు చెప్పి ఎట్లయితే తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారో, ఈ 2.5 సంవత్సరాలు దాటేసుకుంటూ వచ్చిందో, ఇప్పుడు ఆ దాడిని మరింత తీవ్రంగా చేస్తున్నారు, దాడిని మరింత ఉధృతంగా చేస్తున్నారు. ఎక్కడన్నా రైతులు కానీ, ఎవరైనా విద్యార్థులు కానీ, లేకపోతే నిరుద్యోగులు కానీ, లేకపోతే ఉద్యోగులు కానీ మా బకాయిలు ఏమైనా అని చెప్పేసి అడిగితే ఒకటే మాట చెప్పండి అని ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులకు చెప్పిండు. నిన్న రైతు సదస్సు వేదికగా ఆ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ చెప్పిండు. ఎవరిని అడిగితే అప్పులు చెప్పండి, కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసిపోయింది అని చెప్పండి. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసిపోయింది కాబట్టి మేము మీకు ఇవ్వాలనుకున్నా కూడా మీకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి అని చెప్పండి. కన్విన్స్ చేయడం చూసిండు. ప్రజలను మాయ చేస్తేందుకు చూస్తున్నారు ఈ అప్పుల పేర్లు చెప్పి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మళ్ళొకసారి చెప్పాలి, నిన్న కూడా చెప్పినా, ఈరోజు కూడా చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అప్పుల రాష్ట్రంగా చూపించి రేవంత్ రెడ్డి తప్పించుకోవాలని చూస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుంది ఇచ్చిన హామీల నుంచి. తెలంగాణ రాష్ట్రంలో అప్పులు కేవలం 3,50,000 కోట్లు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు చేసిన అప్పులు 3,50,000 కోట్లని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పింది. తెలుసుకోవాలి, తెలంగాణ ప్రజలకు ఇది కూడా అర్థమైపోయింది, వీళ్ళు చెప్పేవన్నీ కాకి లెక్కలని. కాకపోతే ఏంటంటే వీళ్ళు వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం, తమ దగ్గర ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ అప్పులు అనేది తీసుకొని వస్తుంది. వాస్తవానికి వీళ్ళకి చేత కాదు, వీళ్ళకి ఇయ్యలేరు, వీళ్ళ రాష్ట్రాన్ని నడిపించలేరు, వీళ్ళు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేరు. తెలంగాణ రాష్ట్రం 2023 బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ తెలంగాణలో అద్భుతంగా ఉండేవి, అద్భుతంగా కలెక్షన్స్ జరిగేవి. ఇప్పుడు ఈరోజు కలెక్షన్స్ అయితే లేవు, ఈరోజు ట్యాక్స్లు ఎవడు కడతలేడు.